కేసు ఉందో ఆ కేసును నీరు కార్చేందుకు మధ్యలో ఉన్న మా గవర్నమెంట్ పాలసీని తప్పుగా చూపించేందుకు చంద్రబాబు నాయుడు తాపత్రయపడతా ఉన్నాడు. ఎందుకనంటే అప్పుడు చంద్రబాబు నాయుడు సేమ్ పాలసీని ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే పాలసీని జస్టిఫై చేసుకునేదానికి, అప్పుడు తాను మీద పెట్టిన కేసును కొట్టేయించుకునేదానికి మధ్యలో ఉన్న పాలసీని తప్పుగా చూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఆయనది ప్రైవేట్ షాపులు, ప్రైవేట్ మాఫియా, ప్రైవేట్ కథ. మన ఈ గవర్నమెంట్ షాపులు, రిస్ట్రిక్టెడ్ టైమింగు, అన్ని రిస్ట్రిక్షన్స్. సో ఈ పాలసీ మళ్ళీ తీసేసినాడు, మళ్ళీ ప్రైవేట్కి వచ్చేసినాడు. సో మళ్ళా డిస్ట్రిబ్యూషన్ అయిందే. మిథున్ రెడ్డిని లోపలేసినారు. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ జడ్జి రాసిన జడ్జిమెంట్ కాపీ ఒకసారి చదవండి. ఒకసారి ఎంత ఇదిగా జడ్జి రాసినాడంటే, అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఆయనకి ఏం సంబంధము అని ఏకంగా జడ్జి కూడా ఆశ్చర్యపోయి రాసే పరిస్థితిలో రాసిన జడ్జిమెంట్. లేని లిక్కర్ కేసు సృష్టించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మిథున్ రెడ్డిని, రిటైర్డ్ అధికారులు కృష్ణమోహన్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని, ఎంఎన్సి కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను, రాజ్ కసిరెడ్డిలను, వీళ్ళందరినీ నిర్బంధించినారు. ఒక లేని స్కామ్ ఉన్నట్టుగా చూపించేదానికోసం. ఆశ్చర్యం ఏంటంటే డబ్బులు 11 కోట్లు డబ్బులు దొరికినట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఈ పిటిషనర్స్, ఈ బాధితులు కోర్టులో పిటిషన్ వేసినారు. ఆ 1100 కోట్లు ఏదైతే ఉన్నాయో దాని నోట్ నెంబర్స్, వాటి మీద ఉన్న నోట్ నెంబర్ల ద్వారా ఏ బ్యాంక్ అకౌంట్లో నుంచి డ్రా చేసినారు, ఎప్పుడు డ్రా చేసినారు వివరాలు చెప్పండి అని చెప్పి వీళ్ళు పిటిషన్ వేసేసరికి వీళ్ళకు మొత్తం అందరూ కూడా వణుకు స్టార్ట్ అయింది. మామూలుగా రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఏదైనా పట్టుబడితే ఏం చేస్తారు, పక్కన పెడతారు కదా. అది వీళ్ళు ఏమన్నారు, పక్కన పెట్టలే అంత కలిపేస్తారంట. నోట్ నెంబర్లు లేవు, అన్ని కలిపేసినామంటున్నారు. అంటే ఏకంగా ఆ డబ్బులు బయటపడితే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ల డబ్బులు అని చెప్పి తెలుస్తాయని, ఆ డబ్బులు దొరికింది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్కి సంబంధించిన డబ్బులు. ఆ మనిషికి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. సో ఆయన గోడౌన్లో డబ్బులు దొరికినాయంటే అది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ల డబ్బు అని తెలుస్తుంది అని చెప్పి తెలియకూడదని అది లిక్కర్ అని బ్యాన్ చేసి 11 కోట్లు వీళ్ళే డబ్బులు పెట్టి ప్లాంట్ చేసి కేసులు బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఏ స్టేజ్కి పోతా ఉన్నానంటే వీళ్ళు, భాస్కర్ రెడ్డి పరిస్థితి అంతే, మిథున్ రెడ్డి పరిస్థితి అంతే, ఈ రిటైర్డ్ ఆఫీసర్ల పరిస్థితులే అంతే. మొత్తం అందరినీ కూడా తీసుకొని పోయి ఇదే మాదిరిగా హెరాస్మెంట్. కాకాని గోవర్ధన్ రెడ్డిని, వల్లభనేని వంశీని, పినిపే శ్రీకాంత్ను, వీళ్ళందరినీ కూడా ఇలాంటి దొంగ కేసులే. వీళ్ళే సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే అధికారుల చేత తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తూ ఉన్నారు. వీళ్ళదే ప్రభుత్వం, వీళ్ళే ఇరికిస్తూ ఉన్నారు. వీళ్ళే కాదు, చివరికి పోసాని కృష్ణమురళి వంటి సామాన్యులు, సీనియర్ జర్నలిస్టులు, కొమ్మనేని శ్రీనివాస్ వంటి సీనియర్ జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు చేస్తే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద గంజాయి కేసులు పెడుతున్నారు. ఇంకా ఆశ్చర్యం చెప్పాలా, వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా జరుగుతుందనంటే, సాలూరులో మీరందరూ కూడా ఈ మధ్య చూసే ఉంటారు, సాలూరులో మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్, సాలూరులో మంత్రి
పిఏ, మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్, ఇతను వేధించాడు అని చెప్పి మండల ఆఫీసులో పనిచేస్తున్న ఒక అటెండర్ మహిళ వేధించినాడు అని చెప్పి ఆయన పంపించిన వాట్సాప్ మెసేజ్లు, తన ఫోన్కు పంపించిన వాట్సాప్ మెసేజ్లు తీసుకొని పోయి కేసు పెట్టడానికి పోతే కేసు తీసుకోరు. ఈమె కంప్లైంట్ చేస్తే, ఫిర్యాదు చేస్తే, ఈ వాట్సాప్ మెసేజ్లు ఆధారాలుగా చూపిస్తే, మామూలుగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఏం చేయాలి? ఆ పిఎన్ బొక్కలో వేయాలన్నా? ఆ మండల ఆఫీస్లో పనిచేస్తూ ఉన్న మహిళ వాట్సాప్ మెసేజ్లు చూపిస్తూ ఉంది. ఆ పిఏ ఫోన్ నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్లు హెరాస్ చేస్తా, ఒక మహిళను అబ్యూస్ చేస్తా, నాతో పండుకుంటావా, ఇంకొకరితో పండుకుంటావా, ఇంకొకరితో పండుకుంటావా అని చెప్పి ఇటువంటి గలీజ్ మాటలన్నీ మాట్లాడతా వాట్సాప్లో. ఒక మంత్రి పిఏ ఇట్లాంటివి చేస్తే అని ఏం చేయాలా? బయటకు వస్తే ఇది జైల్లో పెట్టాలన్నా, బొక్కలు వేసి కొట్టాలన్నా? అది కొట్టడం కదా దేవుడు, కనీసం బొక్కలు అయితే వేయాలన్నా? అరెస్ట్ చేయకపోగా, కేసులు పెట్టకపోగా, చివరకు ఆయనకు దిక్కు తెలియక ఏం చేయాలని అర్థం కాక మీలాంటి విలేకరులు ఏమన్నా ఆయన చూపిస్తే, ఈ డేటా ఈ డీటెయిల్స్ని చూపిస్తే సాక్షి పేపర్ రాసింది దాన్ని. అంతే, రాసిన సాక్షి విలేకరిని మీద కేసులు రాసినందుకు. ఎక్కడికి పోతాం మనం? ఇంకా ఇంకొక అడుగు ముందుకు పోదాం. మరోవైపు ఏకంగా దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతా ఉన్నాం. ఇది కొంచెం కరెంట్ టాపిక్స్. టీటీడీ ఏం జరుగుతూ ఉంది, దేవుడిని ఏ రకంగా రాజకీయాల్లోకి లాగుతా ఉన్నారు ఒకసారి చూద్దాం. టీటీడీ వేదికగా నిజంగా వెంకటేశ్వర స్వామి నిజంగా ఎంత ప్రసిద్ధిగాంచిన గుడి అంటే టీటీడీ ప్రపంచవ్యాప్తంగా, ఫర్గెట్ అబౌట్ దేశం, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ గుడికి ఒక ప్రతిష్ఠిత ఉంది. అలాంటి వెంకటేశ్వర స్వామి గుడిని చంద్రబాబు నాయుడు పుణ్యాన నిజంగా ఎంత అబాసుపాలు చేస్తూ ఉన్నారన్న దానికి నిదర్శనాలు ఇవన్నీ. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు కక్ష రాజకీయాలను చూస్తూ అడుగుతా ఉన్నా, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని నేను చంద్రబాబుని అడుగుతాను. అయ్యా చంద్రబాబు, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.